त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिमज्जया जीवनं तव भवतु सार्थकम् जन्मदिनमिदं अयि प्रिय सखे संतनोतु मे सर्वदा मुदम् प्रार्थयामहे भव शतायुषी ईश्वर सदा त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिमज्जया जीवनं तव भवतु सार्थकम् ఇది అర్థం చెప్తాను ఒకసారి. జన్మదినమిదం అయి ప్రియ సఖే సంతనోతుమే సర్వదా ముదం అంటే ప్రియమైన మిత్రమా, ఇది నీ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు నీకు గొప్ప ఆనందాన్ని మరియు శుభాన్ని కలిగించుగాక అని మనం ఇంగ్లీష్లో ఏం చెప్తాం? హ్యాపీ బర్త్డే టు యూ అంటామా? హ్యాపీ బర్త్డే టు యూ అంటే ఇదే, అర్థమైందా? తర్వాత ప్రార్థయామహే భవ శతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు అంటే నీవు 100 సంవత్సరముల అందమైన జీవితాన్ని ఆస్వాదించాలి మరియు ఆ పరమేశ్వరుడు నిన్ను ఎప్పుడూ రక్షించాలని నేను ప్రార్థిస్తున్నాను అంటే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? మే గాడ్ బ్లెస్ యూ అంటాం కదా, అదనమాట. తర్వాత పుణ్యకర్మణ కీర్తిమజ్జయ జీవనం తవ భవతు సార్థకం అంటే నీవు ఎన్నో పుణ్యకార్యాలు చేసి అంటే మంచి మంచి పనులు చక్కని అందరినీ చక్కగా చూసుకుంటూ మంచి పనులు చేసి గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఈ జీవనాన్ని సార్థకం చేసుకుందువుగాక, చక్కగా ఈ జీవితాన్ని గడపాలి అని దీనికి ఈ 3 శ్లోకాలకి అర్థం. అర్థమైందా? కేక్ కట్ చేస్తే మళ్ళీ చెప్తా. అడుగు నీ కూర్చొని మామయ్య దగ్గర పాడాలి మరి నేను చెప్పినప్పుడు. కింద క్లాత్ దేవుడు చేయొచ్చు కదా. కూర్చోండి ఆ పక్కన కూర్చో, పిల్లల్ని కూర్చోండి. కూర్చుంటానమ్మా సరిపోదు. కూర్చో కూర్చో ఇప్పుడైనా చెప్పాను నీకు. కాదు, జన్మదినమిదం అయి ప్రియ సఖే సంతనోతు మే సర్వదా ముదం ప్రార్థయామహే
రే, 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 ఆగాలి ఆగాలి. చెప్పండి, చెప్పాలి. భవసతాయుషీ సచేతన్, చెప్పండి ఇక్కడ. భవసతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు